హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుసుమ. మరొక లంచ్ రొటీన్ చూసేయండి. ఈరోజు చెప్పడానికి వెళ్తే నాకు చాలా లేజీగా ఉండనన్నమాట. ఏ పని చేయబుద్ధి కాదు. సో సింపుల్గా లంచ్ చేసేద్దాం అనుకున్నాను. ఇంకా ఈవినింగ్ కోసం అయితే దోశల కోసం నానబెట్టాను మినపప్పు, ఇంకా రైస్, ఇంకా సాంబార్ చేద్దామని కందిపప్పు నానబెట్టేశాను. ఈరోజైతే దోశల కోసం కొంచెం మెంతులు కానీ అటుకులు కానీ ఏంటి కలపలేదండి. ఓన్లీ మినపప్పు అండ్ రైసే నానబెట్టానండి. ఇంకాను ఆ కాకరకాయలు చిన్నవన్నమాట. ఇవి చాలా రేటు ఉండేనండి. ఒక పావు కిలో తీసుకొచ్చాను. ఇంకాను కొంచెం ఆలు కలిపేసి ఫ్రై చేస్తానన్నమాట. పప్పు అయితే కుక్కర్లో పెట్టేశానండి. ఈ లోపల ఫ్రై కూడా అయిపోతున్నది. ఇంకా అప్పడాల పిండి రొట్టె కోసం అయితే కొంచెం హింగు పాలు కలిపానండి. హింగులో కొంచెం వాటర్ మిక్స్ చేసి బూర్ల పిండి కొంచెం చిల్లీ పొడి, సాల్ట్ వేసి చపాతీ పిండిలా కలుపుకొని ఇది చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ప్యాన్ మీద మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకాను పప్పు ఉడికిపోయింది. అందులోని వెజిటేబుల్స్ ఇంకా చింతపండు వాటర్ అన్నీ మిక్స్ చేసి కుక్కర్లోనే ఇది సాంబార్ చేసేసానమాట. తాలింపు కూడా కొంచెం నెయ్యితో వేసాను, ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి. ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా అప్పడాల పిండి అయితే కాల్ చూస్తున్నాను. 3 సరిగ్గా వచ్చి 1 మాడిపోయిందనమాట.